నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి భారతి రాస్తున్నారు. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వివాహం అంటే అర్థం విశేషంగా వహించేది. పాణిగ్రహణము చేయబట్టుకోవడం. సుముహూర్తం ఒకానొక ప్రత్యేకమైనటువంటి సమయం. లగ్నహోరాద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాలానికి పర అని పేరు. ఆ పరను కూడా 1000గా విభజిస్తే వచ్చేటటువంటి 1000వ వంతు సుముహూర్తం. గులాబీ రెక్కలని గుదిగా పెంచి దానిపైన సూదితో బెజ్జంగా చేస్తే ఎన్నవ భాగం వరకు పోతుందో అన్నవ క్షణం సుముహూర్తం అని లెక్క కడతారు. చాలా కష్టం. అయితే ఆ సమయంలో వధూవరులు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూచుకోకుండా తెరసల్లా అడ్డుగా పెట్టి హస్తమస్తక న్యాయం అన్న న్యాయం పేరిట ఒకరినెత్తిన ఒకరు జీలకర్ర బెల్లం కలిపి దంచి కట్టిన ఉండను శిరస్సు పైన పెట్టి అదమాలి. అందువల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్ పూర్తిగా అవుతుంది అని ఆధునికులు, సైంటిస్టులు చెబుతున్నారు. జీలకర్ర వృద్ధాప్యం రాకుండా చేస్తుంది. బెల్లం ఎముకలకు పటిత్వాన్ని ఇస్తుంది. ఈ మనిషి ఎవరు అని గుర్తించడానికై అతని శిరస్సు కారణమవుతుంది. తస్య మూర్ధన్యవఘ్రాణం అని జాతకర్మలో పుట్టిన శిశువు శిరస్సు వాసన చూచి తండ్రి గారు పేరు పెడతారు, వీడెవడు అని చెప్పడానికి. శరీరం అంతా కూడా చూస్తే శిరస్సు కపాలం పైన చిన్న కన్నంలాగా ఉంటుంది. అప్పుడే పుట్టిన ఇన్ఫాంట్ చిన్నారి శిశువులకు మనం నెత్తికెత్తుకుంటే, చేతికెత్తుకుంటే, ఒడిలోకి తీసుకుంటే శిరస్సు పైన మాడు పైన గుండుగా కనిపిస్తుంది, బొమ్మిక లేకుండా. తైలం లేదా ఆముదం పెట్టేవాళ్ళు ఇలా పైకి పెట్టి ఆ గుంత పూడ్చే ప్రయత్నం చేస్తుంటారు. దెబ్బ తాకుండా కూర్చు కడతారు. మహాభారతంలో కర్ణుడిని సూతుడు ఎత్తుకొని శిరస్సు వాసన చూచి వీడు క్షత్రియ కుమారుడు, సూతపుత్రుడు కాడు అంటాడు. శిరస్సు వాసన చూస్తారు. ఈ వివాహంలో వధూవరులు ఇద్దరు కూడా అలా జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టుకొని ఆ పిమ్మట ఒకరి ముఖంలోకి ఒకరు ఇక్కడ కళ్ళ మధ్యన చూడాలి. చూచేటప్పుడు అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతి ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీంత్యామస్యై సవితస్సుభా అని చెప్పి అబ్బాయి ఒక మంత్రం చెబుతాడు. పెళ్ళిళ్ళలో అబ్బాయిలు మంత్రాలు చెప్పరు, పంతులు గారు చెప్పుకుంటూ ఉంటారు, బాజాలు మోగుతూ ఉంటాయి. అదేమిటి అంటే అఘోర చక్షురపతిఘ్నయేతి శివాపతిభ్య సుమనా సువర్చాహ. నీవు నన్ను చూడు, ఇప్పుడు చూడు. ఎలా చూడాలి అంటే అభ్రాతృఘ్నీం, మీ అన్నదమ్ములను ఎంత ప్రేమగా చూశావో అంతే ప్రేమగా నన్ను చూడు. పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టి సతిగా ఉన్నప్పుడు మళ్ళీ పార్వతీదేవిగా పుట్టి శివుడిని ఏ విధంగా వివాహం చేసుకున్నదో అదేవిధంగా నీవు నా జీవితంలో మళ్ళీ వస్తున్నావు. జన్మజన్మల బంధం మనది కనుక నీవు నన్ను ఇక నుంచి ప్రేమగా చూడు అని చెబుతూ శిరస్సున పెట్టాలి. ఇది మొదటి వాగ్దానం. అబ్బాయి అమ్మాయిని అడగడం. సామాన్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, శిరస్సు పైన నెత్తి పైన తల పెట్టే తల మీద చెయ్యి పెట్టే అధికారం తల్లికి ఉంటుంది. తల్లి నెత్తిన మాడు అంటితే జుత్తు పెరుగుతుంది, భార్య నెత్తి పైన చేయి పెడితే జుత్తు పోతుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు సామాన్యంగా, చమత్కారంగా అందరూ కూడా. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ధర్మ సందేహాలలో అంటే ఈ సందర్భం ఏమిటి అంటే హస్తమస్తక న్యాయం. ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఇక నుంచి ఒకటిగా మారుతున్నారు. వీళ్ళిద్దరి జీవితం ఒక్కటే. ఒకరి జీవితంలోనికి ఒకరు ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఇద్దరు ఒక్కటే అన్న భావాన్ని పటుత్వం చేసే నిమిత్తమే
ఈ హస్తమస్తక న్యాయం పేరిట ఉన్న జీలకర్ర బెల్లం సంప్రదాయం. ఈనాటి కాలంలో తమలపాకులో జీలకర్ర బెల్లాన్ని కలిపి ఇలా ఇస్తున్నారు. చేతికి అంటకుండా మధ్యలో తమలపాకు. అందుకే ఈ బాంధవ్యాలు అంటకుండా పోతున్నాయి, విడిపోతున్నాయి, విడాకులుగా మారుతున్నాయి. తప్పు, అలా చేయకూడదు. జీలకర్ర బెల్లాన్ని చేతిన పెట్టుకోవాలి. అంటుతుందండి అంటారా? ఆవిడే అంటుకుంటూ ఉంటే ఈ బెల్లం అంటుతుందని బాధపడుతున్నారా? ఆవిడే అంటుకుంటుంది మీకు రేపు. అది కాదు, అంటాలి, శిరస్సున పెట్టాలి. ఎంతసేపు ఉంచుకోవాలి? చేతికి కట్టినటువంటి రక్షాబంధం విడిచిపెట్టేంత వరకు పెట్టుకోవాలి. ఇది సమాధానం. మరి ఉత్తరం చూద్దామండి. రాహుల్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఇంట్లో పూజా మందిరం ఏ దిశలో ఉండాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజా మందిరాన్ని ప్రత్యేక ఈ దేహం, ఇది ఒక గృహం. ఇందులో ప్రాణం ఉంది. జీవుడు, దేవుడు, దైవం ఉన్నాడు. ఇల్లు ఒక గృహం, మందిరం. అందులో పిల్లలు, ఇల్లాలు, తాను, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. ఇక్కడ పూజా గృహం. మనం ఎట్లా గృహంగా ఉన్నామో, ఇల్లు ఎట్లా గృహంగా ఉందో, పూజ చేసే నిమిత్తమే కూడా ఒక ప్రత్యేక విహిత స్థలం, నివేశన స్థలం, అది పూజా గృహం. ఇది ఇంటిలో ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి, తూర్పు దిగ్భాగంలో ఉండాలి. ఈనాటి కాలంలో మల్టీ స్టోరీడ్ కల్చర్, చిన్న చిన్న గృహాలు, అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోతున్నప్పుడు 2 గదులు 3 గదులు, పూజా గది ఎక్కడ అన్న ప్రశ్న. ఇల్లు అంతా నేను కట్టుకున్నాను, దేవుడి కోసం ఒక గది కట్టే స్థలం నాకు లేదండి, అది నాది కాదు, అద్దె గది, అద్దె గృహం. అప్పుడు చిన్న గది వంటి, అల్మైరా వంటి చెక్కతో చేసినటువంటి దాన్ని పూజా స్థలం కోసం మనం ఏర్పాటు చేసుకోవాలి. అల్మైరా, ఆంగ్లంలో షెల్ఫ్ అందాం. అలాంటి దానిని ఇంటిలో పూజా గృహంగా చిన్న షెల్ఫ్గా పెట్టుకొని గదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి, లేదా తూర్పు వైపు. ఈ రెండుకి కుదరనప్పుడు ఈ గదిలో నిరుడిది భాగంలో దైవం తూర్పుగా ఉంటుంది చూడ్డానికి, మనం పడమటి వైపు చూసి పూజ చేస్తూ ఉంటాం. ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కూడా కుదరనప్పుడు దక్షిణం గోడకు, అంటే దైవం ఉత్తరాన్ని చూస్తుంటుంది, మనం తూర్పును చూచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎటు తిరిగి దైవం దైవప్రాచి, అంటే దైవం తూర్పు దిక్కుగా ఉండి పడమరను చూస్తూ ఉంటే మనం పడమర దిక్కు నిల్చుని తూర్పు చూస్తూ ఉంటాం. తూర్పు పడమర, దేవుడు జీవుడు. ఇలా కుదరడం లేదు, ఇంట్లో స్థలం లేదు. అటువంటప్పుడు దేవుడు పడమర వైపు, మనం తూర్పు వైపు. ఇది కూడా తూర్పు పడమరలే అవుతాయి. ఇలా కూడా కుదరడం లేదండి, అప్పుడు దేవుడు దక్షిణం గోడకు ఉండి ఉత్తరం చూస్తూ ఉంటాడు, మనం పడమర వైపు కూర్చొని తూర్పు చూస్తూ ఉంటాం. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. రజిత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రాహుకాల దీపం అంటే ఏమిటి? దీన్ని ఇంట్లో వెలిగించవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రాహుకాలం ఒక దోషంగా పాటించడం బాగా పెరిగింది. నిజానికి జాతక చక్రంలో, జ్యోతిష శాస్త్రంలో 21 దోషాలు చెప్పబడ్డాయి. యః పంచాంగ విశుద్ధిహీన దినకృత్సంక్రాంతి యః పాపినాం షడ్వర్గ కునవాంశకోష్టమకుజ షట్కం భృగోకర్తరి లగ్నాదష్టమ అష్టమేంద్రభయో చంద్రోష్టరిప్పారిగా, ఇలాగా 21 దోషాలలో రాహుకాలం ఒక దోషంగా చెప్పబడలేదు. మనం పాటిస్తున్నాం. విశేషించి సౌర అయనం ప్రారంభంగా ఉన్నవాళ్ళు, సూర్య రాశి సూర్య గణన ప్రధానంగా ఉన్నవాళ్ళు రాహుకాలాన్ని పాటిస్తారు. కేరళ, తమిళనాడు వాళ్ళు. అయితే ఈ ప్రమాణం రోజులో 90 నిమిషాలు ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు, మంగళవారం నాడు మధ్యాహ్న కాలం 3 నుంచి 4:30 వరకు. ఇలా వారంలో వేరు సమయాల్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది కూడా ఒక చిన్న సూత్రం ఉంది. ఎడ్వర్డ్ బ్రాట్ హోమ్ ఎ గుడ్ ఫోర్డ్ కార్ అన్న ఒక వాక్యం గుర్తుపెట్టుకుంటే రాహుకాలం గుర్తుంటుంది.
సూర్యోదయానికి గణన చేసి ఆధునిక పంచాంగవేత్తలు మరింత సూక్ష్మంగా లెక్కలు పెట్టి 3 గంటలు కాకుండా 3:27, 3:32 నుంచి అని కూడా చెప్తున్నారు. ఆధునికంగా పంచాంగాలు పెరిగిపోయాయిలేండి. ఏమైతేనేం ఈ 90 నిమిషాల కాలంలో రాహువును కీర్తించాలి. ఎందుకు? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని ఇవన్నీ ఉన్నాయి. రాహుకేతులు గ్రహాలు కావే, ఛాయాగ్రహాలు. ఇవేమిటివి అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి కక్ష్య ఆర్బిట్, దానిని భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు ఇది రోజు తిరుగుతాడు కాబట్టి ఈ బాహ్య వలయాన్ని, ఈ అంతర్వలయం ప్రతిరోజు 2 సార్లు ఖండిస్తుంటుంది. ఈ ఖండించే ఖండన బిందువులు రాహుకేతువులు. ఇది సైంటిఫిక్గా మనం చెప్పుకునే సమాధానం. వీటి వల్ల భూమి మీద ఉండేటటువంటి మన మీద కొంత నీడ ఏర్పడుతుంది. ప్రమాణంలో గ్రహాల కిరణాలు సోకవు, ఈ ఖండన బిందువులు నీడలు అడ్డుకుంటాయి. ఆ దోషం లేకుండా ఉండే నిమిత్తమే ఈ రాహుకాలంలో దేవతారాధన చెయ్యాలి. ఎవరిని? దుర్గా అమ్మవారిని పూజించాలి. రాహుదోషాలు అమ్మవారిని. కానీ రాహుకాల దీపం అంటూ మంగళవారం నాడు ఒక దీపం ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అమ్మాయి నిమ్మకాయని 2 ముక్కలుగా కోసి రసాన్ని పిండేసి ఆ నిమ్మకాయని దొప్పవల చేసి ఒక దాంట్లో మరొకటి ఏర్పాటు చేసి అందులో నువ్వుల నూనె వేసి 2 నిలువు వత్తులు వేసి వెలిగించడం రాహుకాల దీపం. ఈ దీపాన్ని ఆలయాలలో వెలిగించాలి. ఆలయానికి వెళ్ళే వీలు కాని పక్షంలో ఇంటిలో ప్రత్యేకంగా పూజా గృహం ఉన్న పక్షంలో పూజాగృహంలో కూడా వెలిగించవచ్చు. లేక పూజా మందిరం షెల్ఫ్ అనుకున్నాం కదా, అలా ఏర్పాటు చేసి దానికి తలుపు రెక్కలు ఉంటేనే అందులో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా మనం మంగళవారం నాడు, కుజవారం దానికి ఈ రోజులో పూజ చేస్తే తల తెగిపోతే మళ్ళీ తెల వస్తుంది. యుద్ధగ్రహం కదా కుజుడు. రాహు కూడా యుద్ధకారకుడు కదా, తల లేనివాడు కదా రాహు, శరీరం లేనివాడు కదా కేతువు. ఇట్లాగా చెప్పుకుంటాం కదా, రాహు కేతువులు తల శరీరం విరిపడ్డాడు కనుక బుద్ధి మళ్ళీ రావాలి, మనం రాహువును పూజించాలి. కేతువు ఆయనకి నిరాశావాది, రాహువు ఇతడు ఆశావాది. రాహువుకు తల లేదు, కేతువు శరీరం లేదు. తల లేనివాడు తల కావాలి, ఎక్కడ పోయింది అని వెతుకుతూ ఉంటుంది శరీరం పైకి. శరీరం లేనివాడు కేతువు కింద చూస్తూ ఉంటాడు. రాహు దోషాల వాళ్ళు దుర్గను ఆరాధన చేయండి, కేతు దోషాల వాళ్ళు గణపతిని ఆరాధన చేయండి. అలాగే రాహుకాల దీపం మీరు చెప్పినట్లుగా మంగళవారం నాడు 3 గంటల నుంచి 4:30 వరకు మధ్య సమయంలో 2 నిమ్మకాయ దొప్పలని అందులో ఒకదాంట్లో ఒకటి పెట్టి నువ్వుల నూనె పోసి నిలువు వత్తులు 2 వేసి వెలిగించాలి. గుళ్ళోనే వెలిగించాలి, శ్రేష్టం. కుదరని పక్షంలో ఇంట్లో. మరో ఉత్తరం చూద్దామండి. సాయి సందీప్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఆలయాల్లోకి చొక్కాతో వెళ్ళకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చొక్కా చిరిగిపోయిన గుడ్డ పీలికల సంచి కనిపించకుండా 72 ముక్కలని కలిపితే చొక్కా అవుతుంది. ఈ ఒక్క మణిబంధనంలో 6 ముక్కలు ఉంటాయి. వెరసి ఒక చొక్కాలో 72 ముక్కలు ఉంటాయి. ఇన్ని ముక్కలని కనిపించకుండా అతి నైపుణ్యంతో ఒక శ్రామికుడు కుడితే అది చొక్కా అవుతుంది. ప్రభువు దర్శనానికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన గుడ్డ పీలికల బొంతని భుజం మీద వేసుకుని వెళ్తామా? కనిపించకుండా కుట్టినప్పటికీ చొక్కా అంటే చిరిగిపోయిన గుడ్డ పీలికల సంచి అని అర్థం. అలా ఉండకూడదు. రేవతి స్వా వ్యక్షన్ కృతికాశ్చాకం తగ్గుస్వ ధియోపయన్న వగ్న అవృంజన్ సహస్రమంతాగం అభితో అయచ్చన్. ఏ వస్త్రం కట్టుకున్నారో ఆ వస్త్రానికి సంబంధించినటువంటి మరి ఒక వస్త్రము కొండువా పైన ఉండాలి. 2 వస్త్రాలు ధరించాలి. వస్త్రద్వయం అని చెప్తాం మనం. ఒకటి కట్టుకోవాలి, దానికి సంబంధించిందే 2వ భాగం చింపి భుజం మీద వేసుకోవాలి. ఇలా 2ంటికి మాత్రమే పరిమితం. అలా కాకుండా 72 గుడ్డ పీలికల ముక్కలని ఇలా బీది వేసుకుపోవడమే దోషం. కనుకనే ముఖ్యంగా
దక్షిణ భారతదేశంలో అనేక ఆలయాలలో చొక్కా వేసుకుని దేవతా దర్శనం చేసుకోవడం నిషిద్ధం అన్నారు పెద్దలు. అలాగే దైవం ఇక్కడ ఉన్నాడు. నాభి క్రింది నుంచి 8 అంగుళాలు, కంఠం నుంచి క్రిందికి 8 అంగుళాలు, మధ్య భాగంలో పరమాత్ముడు. ఇలాంటి స్వరూపాన్ని మనం గుడ్డ పీలికలతో వాడితో కాకుండా చొక్కా తీసి స్వామి దర్శనం చేసుకోవాలి అంటూ పురుషపరంగా చెప్పారు. స్త్రీలు సంప్రదాయ లక్షణాన్ని అనుసరించి జాకెట్టు, రవిక అన్న పేరుతో, అలాగే చీర 2 వస్త్రాలు ధరించాలి. పురుషులు కూడా ధోవతి, కండువా 2 ధరించాలి. చొక్కా ధరించి ఆలయం దేవతా దర్శనం చెయ్యరాదు, ప్రభు దర్శనం కూడా చెయ్యకూడదు. మరో ఉత్తరం చూద్దామండి. సాత్విక్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ప్రదక్షిణ చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకుతారు, అలా తాకడం మంచిదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉడిపి ఆలయంలో ఇందుకు చిన్న ఉదాహరణ మనకు లభిస్తుంది. ఆలయంలో అర్చకులకు మాత్రమే ప్రవేశం. విహితమైనటువంటి ధర్మంలో ఉండి, విహితమైన వస్త్రాలు ధరించి, విహితమైన సంకల్పం చెప్పి, విహితము అంటే ధర్మబద్ధమైన, చెప్పబడిన, అలా ఉన్నవాళ్ళు మాత్రమే దేవతాలయంలో ఆలయాన్ని దర్శించుకోవడానికి అర్హులు. దేవాలయంలో ఎలా ప్రవేశించాలి, ఎంత శుచిగా ఉండాలి, బాహ్యాభ్యంతర శుచి, ఇదంతా కూడా ఆగమ శాస్త్రం. కనకదాసు అనే భక్తుడు ఆలయంలో నేను కూడా స్వామి దర్శించుకుంటాను అన్నాడు. ఆలయంలో ఉండే అర్చక స్వాములు ధర్మ మార్గాలను వివరించి నిషేధించారు, కూడదు కదా అన్నారు. దైవం భక్త సులభం కాబట్టి ఈ కనకదాసు ఆలయం వెనకాతల చేరి పరమేశ్వర, కృష్ణ, పరమాత్మ అంటూ పిలిచాడు. ఆలయం వెనకాతల గోడకే కన్నం పడింది, స్వామి వెనుదిరిగాడు, అక్కడ భక్తుడికే దర్శనమిచ్చాడు. ఈ సంఘటనలే దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత వైష్ణవం బాగా వ్యాపించిన తర్వాత అన్ని ఆలయాలలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వెనకాతల నుంచి కూడా ఆలయాన్ని స్పృశించి ఒక్కసారి పరమాత్మను భావన చేయడం అనేది ఒక ఆచారంగా మారింది. అలా తాకరాదు, పెరుమాళ్లను అలా మనం పిలవకూడదు. మనల్ని ఆలయంలోనికి పిలిపడం జరిగింది, ఆలయంలో ప్రవేశించాం, ఆలయంలో మన మనస్సు ప్రాణం ఆరోపితం చేశాం. మనం ఆ స్వామి చుట్టూరా కూడా ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం, ప్రదక్షిణం చేస్తున్నాం కనుక అలా తాకరాదు, అలా చెయ్యకూడదు. అంటే ఏదో అయస్కాంత శక్తి ఉందంటారండి, నిజమేనా? అదేం కాదమ్మా. ఆలయంలో గర్భాలయంలో విగ్రహం క్రింద గంధకం, పాదరసం, సల్ఫర్, మెర్క్యూరీ అనే రెండింటినీ తగిన పాళ్లలో 70-30% వేస్తే స్త్రీ పురుష సంయోగోద్భవం ఒక ఉష్ణం ఆవిర్భావం అవుతుంది. దాంతోపాటుగా ఇతర ప్రమాణాలలో నవధాన్యాలు కూడా వేస్తారు. ప్రధానంగా ఉండేవి మట్టుకు రాగి ఫలకం, సల్ఫర్ అంటే గంధకం, మెర్క్యూరీ అంటే పాదరసం. ఈ మూడింటిపైన పీఠశిల, ఆధారశిల, పిండికాశిల ఏర్పాటు చేసి ఆ పిమ్మట విగ్రహం పెడతారు. ఈ మూడింటి సమ్మిశ్రితంతో ఒక ఉష్ణశక్తి ఆరంభమై ఆ విగ్రహం అంతా వ్యాపిస్తుంది, విగ్రహం వేడెక్కుతుంది. కనుక మనం తాకరాదు, ఆ భావన కూడా చెయ్యకూడదు. మనం గర్భాలయాన్ని తాకి అందులో ఉండే విగ్రహాన్ని కూడా తాకుతున్నాం అన్న భావన చేస్తున్నాం. ఇదే మీ భాషలో అయస్కాంత శక్తి, మరో శక్తి అంటే కూడా తాకరాదు, మనం అందులోనికి ప్రవేశించకూడదు. మరో ఉత్తరం చూద్దామండి. శ్వేత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గురువు అంటే ఎవరు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. గుకారో హ్యంధకారస్తు రుకాస్త్ర నిరోధక, చాలామంది చెప్తున్నారు. చీకటిని, అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు గురువు అన్నట్లుగా. శాస్త్రంలో గురువులు 7 అని చెప్తుంది. ధర్మం ఇలా చెప్తుంది. ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వేదం 3 సూచిస్తుంది. ఈ ఆచార్యులు మళ్ళీ వాచక గురువు, అక్షరాభ్యాసం చేసి అక్షరాలు చెప్పేవాడు. సూచక గురువు, చెప్పిన విద్యను పరీక్షించేటటువంటి వాడు.
బోధక గురువు. వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు. విద్య చెప్పి విద్యను పరీక్షించి తనంత వాడిగా మారాడా లేదా అని గమనిస్తూ నిరంతరం చూసేటటువంటి వాడు సూచక గురువు. 4వ వాడు నిషిద్ధ గురువు. చెప్పకూడని మంత్రాలు చెబుతూ సూక్ష్మమైన మార్గాలు, ఠామ్ ఠూమ్ ఫట్ చెయ్యి డబ్బు వచ్చేస్తుంది, హామ్ హూమ్ ఫట్ ఇంతవాడి అంతవాడి అయిపోతాం, ఒకటి చెప్పు ఇంట్లో కుప్పల కుప్పల బంగారం వచ్చి పడతాయి. నిషిద్ధ గురువులు వీళ్ళు ఈ కాలంలో బాగా పెరిగిపోతున్నారు. కారణ గురువు 5వ వాడు. వాచక గురువు 6వ వాడు. పరమ గురువు 7వ వాడు. కారణ గురువు అంటే పరమాత్మ ఆత్మ అన్న విభేదాన్ని నేర్పించేవాడు. వాచక గురువు 6వ వాడు. ఈ రెండింటిలో విభేదాన్ని చూపించి అనుభవం ఇది అంటూ చెప్పేవాడు. పరమ గురువు ప్రపంచమంతా ఒక్కటే, అంతా మిథ్య, ఏది మన వెంట రాదు, శాశ్వతంగా ఉండేది నీలో ఉండే జ్ఞానం ఆత్మశక్తి మాత్రమే అంటూ అనుభవైక వేద్యంగా చెప్పేటటువంటి వాడు. తాకితే చాలు పరమ గురువు అని చెబుతాం పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళంతా కూడా. కనుక వాచక గురువు, సూచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు, వాహక గురువు, కారణ గురువు, 7వ వాడు పరమ గురువు. ఇందులో ఎవరిని తీసుకోవాలండి? నవ్వుతో మాట చెప్పుకుందాం, కులగురువు, విద్యాగురువు, పెళ్ళాం పెద్ద గురువు అని మనం చెప్పుకునే సామెతల్లా ఇలా నవ్వుకుంటూ ఉంటాం. గురువెవరు అంటే చాలా పెద్ద ప్రశ్న. సమాధానం మట్టుకు అమ్మ నాన్న, వీళ్ళు పరమ గురువులు. తర్వాత గురువు ఆత్మ గురువు. మన మనస్సే మనకు గురువు. మన మనస్సును మనం పరమ గురువుగా స్వీకరిద్దాం. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.